నమస్తే అండి, అందరు బాగున్నారు కదా? నేను మీ శ్రీదేవిని. ఈరోజు మనము మెత్తడి పకోడీ బండి మీద కంటే టేస్ట్ ఇంకొంచెం ఎక్కువగా ఉండేటట్లు ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఓ బౌల్ తీసుకొని దాంట్లో పెద్ద ఉల్లిపాయని సన్న ముక్కలు కట్ చేసేసి వేసుకుందాము. అలానే ఒక 3 పచ్చిమిరపకాయలను సన్న ముక్కలు కట్ చేసి వేసేసుకొని కొత్తిమీరని కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. నేనైతే ఒక చిన్న కప్పు దగ్గర వేసేసానండి, ఇంకా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను 2 కప్పులు శనగపిండి తీసుకుంటున్నానండి. దీనికి 2 స్పూన్లు బియ్యం పిండి, అంటే 1 కప్పుకి ఒక పెద్ద స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి లైట్ క్రిస్పీగా వస్తుందండి మన పకోడీ. ఇలా చేసుకున్న తర్వాత ఒక పెద్ద స్పూన్లో 3/4 వంతు కారం వేసేసుకున్నాను. మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. యాజ్ యూజువల్గా సాల్ట్ సరిపోయినంత సాల్ట్ వేసేసుకొని దాన్ని మంచిగా కలపండి. చేత్తో కలిపితేనే బాగుంటుందండి. మంచి కలర్ రావాలంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేద్దాం మనం ఇప్పుడు. అలానే శనగపిండి మనం ఐటమ్ ఏదైనా చేసేటప్పుడు వామ్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఆ వామ్ని చేతితో నలిపేసేసి ఒక 1/2 స్పూన్ తీసేసుకొని ఇలా చక్కగా దాంట్లో కలిపేసేసుకొని బేకింగ్ పౌడరు, అంటే సోడా ఉప్పు అంటారు చూసారా, బేకింగ్ సోడా, ఆ సోడాని చిన్న స్పూన్లో ఒక 1/2 స్పూన్ వేసేసుకొని చేతితోటి మాత్రమే కలపండి. గరిటెలు స్పూన్లు అంత మంచిగా కలవు. ఇప్పుడు చూడండి, నీళ్ళు అంత పోసుకుంటున్నాను. నేను 1 కప్పు నీళ్ళు తీసుకున్నానండి. నాకైతే కప్పులో 90% 85% నీళ్ళు పెట్టినాయండి. అండ్ ఎందుకంటే నేను 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను కాబట్టి, అంటే దగ్గర 1 కప్పుకి అయితే 40% సగానికంటే తక్కువ నీళ్ళు అయితే సరిపోతుంది. మీరు ఎట్లన్నా తీసుకోండి, కొలతలు ఏం అక్కర్లేదు అనుకోండి. ఈ విధంగా కన్సిస్టెన్సీ రావాలండి. మరీ గట్టిగా కూడా ఉండకూడదు, మరీ పలచగా కూడదు. పలచగా చేశారనుకోండి బాడీలో నూనె అంతా పీల్చేస్తుంది, ఇంకంతా మనం తినడానికి ఉండదు పకోడీ. అందుకని గట్టిగా ఉంటే గట్టిగా వస్తాయి, పలచగా ఉంటే నూనె పీల్చేస్తుంది. అందుకని నేను చూపించిన కన్సిస్టెన్సీలో కలిపి పక్కన పెట్టేసుకుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండలు పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసేసి అది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో మనం పచ్చిమిరపకాయలు, వేయించిన పచ్చిమిరపకాయలు నంచుకుంటే భలే బాగుంటుంది. అందుకని 2-3 పచ్చిమిరపకాయలు, అలానే ఒక 2-3 కరివేపాకు రెమ్మలు మంచిగా వేయించండి. కరివేపాకు రెమ్మలు వేస్తే ఎంత టేస్ట్ ఉంటుందో తెలిసిన, కరకరలాడితే అబ్బా చాలా చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో నంచుకుంటే. అవన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన పిండి తీసుకొని వచ్చి తడి చేతితోనే తీసుకోండి, ఎందుకంటే మన చేతికి అంటుకోకుండా ఉండాలంటే ఎక్కువ పిండి తడి చేతితోటి ఆ పిండిని తీసుకొని వచ్చి, మరీ పెద్దవి కాదు చిన్నవి కాదు, అట్లా లైట్గా వదలండి. బోండాల టైప్లో మీరు రౌండ్గా ఏం అక్కర్లేదు, ఏ షేప్ అయినా పర్లేదు, అమీబా షేప్లో వస్తాయి. ఇలా వేసిన తర్వాత ఒక 3 నిమిషాల తర్వాత ఒక్కసారి మంచిగా తిరగేయండి. అన్నిటినీ తిరగేసి మరలా రెండో సైడ్ కూడా మంచిగా చూడండి, ఈ కలర్ రావాలండి, సాఫ్రాన్ కలర్ వస్తుందన్నమాట. ఈ మంచి సాఫ్రాన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి టిష్యూ పేపర్ ఉన్నటువంటి ప్లేట్లో పెట్టేసుకున్నాం అనుకోండి. ఇంకేమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే పీల్ చేసుకుంటుంది. ఇది ఎక్కువ ఆయిల్ అయితే పీల్చలేదండి. మీరు పల్చగా చేసుకున్న బేకింగ్ సోడా ఎక్కువ వేసుకున్న నూనె పీలుస్తుంది, అదొకటి బాగా గమనించండి. టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకున్నాం అనుకోండి, ఏమైనా ఎక్సెస్ ఉన్న ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది. మనం ఆయిల్ లెస్ పకోడీ తినేయచ్చు. ఇలా అంతా పిండిని వేసేసుకొని మంచిగా దాని మీద పచ్చిమిరపకాయలు, వేయించుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అవి వేయించుకున్న కరివేపాకు పెట్టుకొని మధ్యలో పచ్చిమిరపకాయ కరివేపాకు నంచుకొని తింటుంటే ఆహా! ఎవరైనా ప్లేట్ ఖాళీ అయిన తర్వాత మాట్లాడతారండి మీతోటి, అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటా అండి. నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మరోసారి మంచి వీడియోతోటి మీ ముందు ఉంటుంది మీ శ్రీదేవి. ఫైనల్గా ముందుగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం గుర్తుపెట్టుకొని చేసుకోండి.